తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం అండి, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ప్రస్తుతం మనము శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి సన్నిధానంలో ఉన్నామండి. మనతో పాటు మాతాడి శివకామేశ్వరి ఆనందమయ్య అమ్మ ఉన్నారు. వారి గురించి చెప్పాలంటే అమ్మవారి గురించి మాట్లాడాల్సిందే ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు బాగా అందరూ ఎదురు చూసేది అమ్మవారి సహస్రనామ పారాయణ. లలిత అమ్మవారి పారాయణ అమ్మతో పాటుగా చేయాలనేది చాలా మంది కోరిక. అందులో భాగంగానే అమ్మ మనం ఇలా ఒక కార్యక్రమం చేద్దామని చెప్పడంతో వెంటనే వారు అంగీకరించడము, చాలా మందితో మేము సంప్రదించడం, ఇలా చేస్తే బాగుంటుందంటే మేము ముందుకు వస్తామని చాలా మంది కాల్స్ చేశారు. తద్వారా ఏర్పడినటువంటి కార్యక్రమమే ఏప్రిల్ 5 లలిత అమ్మవారి సహస్రగళార్చన ఎంతో అద్భుతమైన కార్యక్రమం లలిత కళా తోరణంలో జరుగుతోంది. అయితే వీటికి సంబంధించి ఇంకా ఎన్నో డౌట్స్ వస్తున్నాయి. కొత్తగా ఇంకొంతమంది వాళ్ళ డౌట్స్ ని వ్యక్తం చేస్తూ ఉన్నారు కామెంట్స్ లో, కాల్స్ చేసేటప్పుడు. అవన్నీ కూడా ఇవాళ నేను ఇంకొన్ని క్లియర్ చేసే ప్రయత్నంలో భాగంగా ఇవాళ మళ్ళీ పీఠం దగ్గరికి వచ్చానండి. అమ్మతో మాట్లాడదాం. అమ్మ నమస్కారం. శ్రీమాత్రి నమః. ఎదురు చూస్తున్నాం ఎప్పుడెప్పుడా అని చెప్పి కార్యక్రమం. అమ్మ చాలా సందేహాలు అడుగుతున్నారు, కాల్స్ వస్తూ ఉన్నాయి. మొన్న అడిగిన ప్రశ్న ఫస్ట్ డ్రెస్ కోడ్ గురించి అడుగుతున్నారమ్మా. ఎలాంటిది లేదు కదా? ఏం లేదు తల్లి, ఎటువంటి డ్రెస్ కోడ్ లేదు. పసుపు, ఆకుపచ్చ, గులాబీ రంగు, మెరూన్, రెడ్ ఏది ఉంటే అది కట్టుకోండి, ఎక్సెప్ట్ బ్లాక్. బ్లాక్ తప్ప. ఎక్సెప్ట్ బ్లాక్. సమ్మర్ కాబట్టి చక్కగా ఏ కాటన్ వస్త్రాలు కట్టుకుంటే ఇంకా హాయిగా ఉంటుంది. చాలా ప్రశాంతంగా పూజ చేసుకోగలం. పంజాబీ డ్రెస్సులు కాస్త కంఫర్ట్ గా ఉంటాయి అవును వేసుకోవటానికి. మరి పంజాబీ డ్రెస్ వేసుకోవచ్చా లేదంటే సాంప్రదాయ వస్త్రాలే? లేదమ్మా, లంగా ఓణి కానీ చిన్న పిల్లలైతే, ఇంకొంచెం పెద్దవారైతే మాత్రం ఖచ్చితంగా చీర, జాకెట్టు కట్టుకొని రావాలి. చేతికి గాజులు వేసుకోవాలి, జుట్టు విరబోయకూడదు. చేతికి గాజులు ఖచ్చితంగా వేసుకోవాలి. కుంకుమ ధారణ చేయాలి. గాజులనే కాదు, చేతికి గాజులు ఉండాలి. ఇవి ఖచ్చితం. కళ్ళకి కాటుకు పెట్టుకోండి. లక్ష్మీదేవుల్లో రండమ్మా. దాని గురించి కొత్త చీరలు ఏం కొనుక్కోకర్లే, ఉన్న చీరలు కట్టుకోండి. అవే నీట్ గా ఉన్నాయి, బోల్డ్ ఉంటాయి మనకి చీరలు. ఇప్పుడు వాడాలి, అవన్నీ యూజ్ చేయాలి. అవునమ్మా. అమ్మా, ఈ వయసు పరిమితి ఉందా? అమ్మా ఉందమ్మా. అంటే 15 years తర్వాత నుంచి ఉన్న వాళ్ళని మాత్రమే అలౌ చేస్తాము. చంటి పిల్లలు లోపలికి అలౌడ్ ఉండదు. ఎందుకంటే కూర్చోలేరమ్మా. వాళ్ళ కోసమే పాపం అంతసేపు కూర్చుని పూజ చేయాలన్నా పిల్లలు ఒక చోట స్థిమితంగా కూర్చోలేరు. అందుకని వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదని ఉద్దేశంతో పిల్లల్ని అలౌ చేయట్లేదు. కానీ వేరేది ఏం కాదు. 16 సంవత్సరాల నుంచి అందరూ పారాయణ చేయవచ్చు. ఇప్పుడు పారాయణ చేసే వాళ్ళతో పాటు ఇంకొంతమంది వస్తారు కదమ్మా, వాళ్ళకి కూర్చోడానికి స్థలం ఉంటుందా? బయట ఉంటుందమ్మా. వాళ్ళకి లోపలికి అలౌడ్ ఉండదు. ఎందుకంటే ఎవరైతే మనకి టికెట్ చూపిస్తారో వాళ్ళనే లోపలికి అలౌ చేస్తాం కాబట్టి మిగిలిన వాళ్ళందరినీ బయట వాళ్ళకి చాలా ప్లేస్ ఉంటుంది. అక్కడి నుంచి కూడా చూడొచ్చు. లలిత కళా తోరణం అంటే నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్ దగ్గర అందరికి చూసే ఉంటారు. ఆ బయట కూర్చునే వాళ్ళకి కూడా చాలా ప్లేస్ ఉంటుంది. అక్కడి నుంచి కూడా వాళ్ళు ప్రోగ్రామ్ చూడొచ్చు. అక్కడి నుంచి కూడా వీక్షించవచ్చు. ఇక అమ్మ ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుంది? అందరూ ఏంటంటే మేము ఇంకా ముందు రావాలా, ఇప్పుడు సాయంత్రం అన్నారు కదా, మేము అసలు ఎన్ని గంటలకు ఉండాలి, 4ంటికా 5ంటికా 6ంటికా అని ఇలా అడుగుతున్నారు. అంటే ఆ టైంకి వస్తాము అని చెప్పే ఉద్దేశం. అమ్మా 3 గంటలకల్లా అక్కడ ఉండాలమ్మా. ఎందుకంటే ఒక్కొక్కళ్ళు టికెట్ చూపించి అక్కడికి వచ్చి కూర్చునేసరికి సమయం పడుతుంది కాబట్టి ఖచ్చితంగా 4:45 పూజ మొదలైపోతుంది. ముందు విఘ్నేశ్వర పూజ ఉంటుంది, తర్వాత అమ్మవారి షోడశోపచార పూజ, తర్వాత పారాయణ, అమ్మవారి భజనలు, కీర్తనలు, అలాగే అమ్మవారి యొక్క 25 నామాలు, ప్రత్యేకమైన నామాలు ఉంటాయి. అవన్నీ కూడా అక్కడ అందరి చేత చెప్పించడం జరుగుతుంది. ఇంత విశేషమైన కార్యక్రమం కాబట్టి దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు. లేట్ అవ్వకుండా తొందరగా ముగించేద్దామని 4:45 కల్లా ఖచ్చితంగా మొదలైపోతుంది. అలా అయితే 7:30 8ంటికల్లా అయిపోతుంది కదా? అయిపోతుందమ్మా. చక్కగా త్వరగా వెళ్ళిపోవచ్చు. అవును, సుమారుగా 7:30 కాదు కానమ్మా, 8:30 పూర్తి అయిపోతుంది. 8:30 అవుతుంది. అంటే సుమారుగా అప్పుడు బయలుదేరి వెళ్ళిన వాళ్ళు ఇంకా మరీ లేట్ అవ్వకుండా ఇంటికి కూడా చేరుకోగలుగుతారు. వేద పండితుల ఆశీర్వచనం ఉంటుంది ఆ రోజు. ఈ పారాయణ చేసిన వాళ్ళందరికీ వాళ్ళ చేత సంకల్పం చెప్పిస్తాం. ఎవరి గోత్రనామాలు వాళ్ళ మనసులో చెప్పుకుని, వాళ్ళ మనసులో కోరిక వాళ్ళు చెప్పుకున్న తర్వాత ఆఖరిలో అయిపోయిన తర్వాత వేద పండితుల చేత వేదాశీర్వచనం ఉంటుంది. ఇక అమ్మవారి తీర్థ ప్రసాదాలు ఎలాగో ఉంటాయి. అలాగే చాలా మంది సాయంత్రము అన్నం భోజన వసతి ఉందా అన్నారు. ఉంటుందమ్మా, అక్కడ భోజన వసతి కూడా ఉంటుంది. ఎవరైతే కార్యక్రమంలో పాల్గొన్నారో వారికి మాత్రమే ఉంటుంది.
అక్కడ మీకు వచ్చిన తర్వాత అన్ని కూడా అర్థమవుతాయి ఏంటి అనేది. అంటే అడ్రస్ కూడా క్లియర్ గానే ఉందమ్మా. చాలా మందికి తెలిసే ఉంటుందండి లలిత కళా తోరణం అని. అంటే ఎవరైనా చెప్తారు. అసెంబ్లీ పక్కగానే ఉంటుంది. నాంపల్లి, మీరు అబిడ్స్ నుంచి నాంపల్లి వచ్చే మార్గంలో మీకు ఎడం పక్కగా కనపడుతుంది. అన్ని దగ్గరే కదమ్మా మనం చూస్తే. మెట్రోలో రావచ్చు, బస్సులో రావచ్చు, బై రోడ్ వచ్చిన బై రోడ్ రావచ్చు. ట్రాఫిక్ ఇబ్బంది ఉండదు, పార్కింగ్ ఇబ్బంది ఉండదు. నిజం, పార్కింగ్ కూడా ఇబ్బంది ఉండదమ్మా. చాలా చాలా పార్కింగ్ ఉంటుంది. అవునా, ఇక సమస్య లేదు. బయట అలా పార్క్ చేసుకోవచ్చు, పొడుగ్గా చివరి నుంచి చివరి దాకా. ముందు ఆహ్లాదకరంగా ఉంటుంది. నిజం, చుట్టూ చాలా అంటే ఓపెన్ గ్రౌండ్, కానీ మనం చదివింది చుట్టూ క్లోజ్డ్ ఉంటుంది. చుట్టూ బిల్డింగ్స్ ఉంటాయి కాబట్టి మన పారాయణ అసలు ఆ రోజు శబ్ద తరంగాలే వేరుగా ఉంటుంది. నిజం. ఆ సమయానికి సాయంత్రం అయితే అమ్మ ఎండగా ఉంటుంది కదా, అది కూడా కొంతమంది ఆలోచిస్తున్నారు. ఎండాకాలం కదండి, అక్కడ టెంట్ వేయడం జరుగుతుందమ్మా. ఈ చీకటి అవుతున్నప్పుడు తీసేస్తాం, ఎందుకంటే మనం ప్రకృతిలో చేయాలనేదే కదా సంకల్పం. చీకటి అయ్యే ముందు 3 గంటల ఆ ప్రాంతంలో వచ్చినప్పుడు మీకు టెంట్ ఉంటుంది, కానీ 4:30, 5 ఆ ప్రాంతంలో తీసేస్తారు. ఈ చల్లబడుతుంది కొంత 4:30, 5 చల్లబడిపోతుంది కదమ్మా. కొంచెం చక్కగా ప్రకృతితో మమేకమయ్యే పారాయణ చేస్తాం. అలాగే ఇప్పుడు మేము పారాయణ సాయంత్రం కదండి, మేము చాలా నిష్ఠగా చేస్తాం ఏదైనా పారాయణ. మరి మధ్యాహ్నం భోజనం చేయాలా, భోజనం చేయొచ్చా చేయకూడదా అని కొంతమంది కామెంట్స్ చేశారు. భోజనం చేసి రావచ్చా, మేము తినేసి రావచ్చా? సాత్వికమైన ఆహారమే తీసుకోవాలమ్మా. ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ నిషిద్ధం, ఖచ్చితంగా నిషిద్ధం. ఇంకా మీకు వీలైతే పెరుగు నిషిద్ధం, మజ్జిగ పోసుకో. నేను నిద్ర వస్తున్నా, పెరుగు తింటే నిద్ర వస్తుంది. అంటే హెవీగా ఉండేది తినద్దు. ఆవలింతలు రావడం ఏం లేదమ్మా. భోజన నియమాలు ఎందుకు ఉంటాయంటే, ఉపవాసం చేస్తున్నప్పుడు భగవదారాధన ఎక్కువ చేస్తాం, మధ్యలో ఆవలింతలు రావడం, అపాన వాయువులు వెళ్ళడం, ఇవన్నీ ఇబ్బందులు ఉంటాయి కదా. గ్యాస్ట్రిక్, ఎసిడిటీ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ లేకుండా ఉండడం కోసమే ఆహార నియమాలు. సాత్వికమైన ఆహారం తీసుకోండి. భోజనం చేయొచ్చమ్మా, ఏమి టిఫినే తినాలి అలా ఏం లేదు. చక్కగా భోజనం చేయండి, కాకపోతే సాత్వికమైన ఆహారాన్ని భోజనం చేయండి, అంతే కదా అమ్మ. అలాగే అక్కడికి వచ్చిన తర్వాత ఏమేమి ఇస్తారు అసలు? అంటే పూజకే అవి ఉపయోగించాలా, మాకుగా మేము తీసుకువెళ్ళడానికి, అంటే అమ్మ జ్ఞాపకంగా మీ చేతులతో తీసుకున్న గుర్తుగా ఏమన్నా మాకు ఇస్తారా అసలు అని చెప్పాడు. తప్పకుండా ఇస్తాము. అన్నిటికన్నా చాలా చాలా ప్రధానమైనది, ఎంతో మహిమాన్వితమైనటువంటి శ్రీచక్రాన్ని ఇస్తాం. ఇది భూపరత్రయం, చిన్న కాసమ్మ, పెద్దది కాదు. ప్రతి ఇంట్లోనూ ఉండొచ్చు. ముందు లక్ష్మీదేవి, వెనకాల శ్రీచక్రం ఉంటుంది. దాన్ని అక్కడ నేను ప్రత్యేకంగా పూజ చేసి అందరికీ అందజేస్తాను. ఇంకా మీ చేతులతో చేశారంటే ఇంకా అదృష్టం. నా ప్రత్యేకంగా నా చేతులతో పూజ చేసి అందరికీ ఇవ్వడం జరుగుతుంది. అలాగే గాజులు, అమ్మవారి గాజులు, కుంకుమ కూడా ప్రసాదం కింద ఇవ్వబడుతుంది. కొన్ని అక్షతలు, ఆశీర్వదించినటువంటి అక్షతలు కూడా ఇవ్వడం జరుగుతుంది. అమ్మ మేము ఆ శ్రీచక్రం ఇంట్లో పూజా మందిరంలో పెట్టుకోవచ్చమ్మా. పెట్టుకోవచ్చు, చక్కగా నిత్యం చేసుకునే వాళ్ళు చక్కగా పెట్టుకోవచ్చు. లేదంటే కుంకుమలో పెట్టి కూడా ఉంచొచ్చు. అలా కుంకుమ వేసి దాంట్లో పెట్టేసి ఉంచాలి. కుంకుమతో కప్పడం కాదమ్మా, పళ్ళెంలో కుంకుమ వేసి కుంకుమ మీద పెట్టేయడమే అంతే. పైకి లక్ష్మీదేవి ఉంటుంది, కింద శ్రీచక్రం ఉంటుంది. అలా పెట్టారు. ఇక నిత్యం ప్రసాదం అలా ఏం లేదు, పూజా మందిరంలో పెట్టేస్తే. నిత్య దీపారాధన అనేది ఖచ్చితం అమ్మా. పాలో, పండు, బెల్లమో నైవేద్యం పెడతారుగా, చాలు. పౌర్ణమి నాడు మాత్రం మీకు వీలైతే కొన్ని ప్రత్యేకంగా చక్కగా ఓ శ్రీ సూక్తము, ఒక లలితా సహస్రనామము చదువుకొని ఒక నివేదన చేసుకోండి. ఏంటంటే శ్రీచక్రం అంటే చాలా మందికి అపోహ, ఇంట్లో శ్రీచక్రం పెట్టుకోకూడదు అందరూ పెట్టుకోవచ్చు. ఈ ప్రకృతి శ్రీచక్రం. అమ్మ ఎంతో ముఖ్యమైన ప్రశ్న, చాలా మంది అడిగిన ప్రశ్న. అమ్మ మేము ఖచ్చితంగా డైరెక్ట్ గా అక్కడికి రావాలా, మేము దూర ప్రాంతంలో ఉన్నాము, లేకపోతే దగ్గరలో ఉన్న ఆ సమయానికి ఆ రోజుని మాకు రావడానికి వీలు పడట్లేదు, కానీ మీతో పాటుగా పారాయణ చేయాలని మాకుంది, మరి మాకు ఇంకా ఏదైనా అవకాశం ఉందా, అంటే ఆన్లైన్ ఏమన్నా అవకాశం ఉందా అని. అసలు అయితే లేదు అనుకున్నాను, కానీ పాపం చాలా మంది సోదరిమణులు ఎంతమంది ఫోన్ చేస్తారు. అసలు పీఠం ఫోన్ కి అయితే ఎన్ని ఫోన్లు వస్తున్నాయోనమ్మా. అందుకని వాళ్ళ అభ్యర్థన మేరకు ఆన్లైన్ లో కూడా పారాయణ పెట్టడం జరిగింది. ఆన్లైన్ లో కూడా పెట్టడం జరిగింది, కానీ వాళ్ళు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి తప్పనిసరి. ఆ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఆన్లైన్ లో అటెండ్ అవుతాము అని మన కనిపించే నెంబర్ కాల్ చేసి చెప్పండి, మీకు ఒక లింక్ పంపిస్తారు. ఆ గ్రూప్ లో యాడ్ అయితే ఆన్లైన్ లో పారాయణ చేసే లింక్ మీకు అందిస్తాం. అప్పుడు వాళ్ళు ఎన్ని గంటలకు సిద్ధంగా ఉండాలి? 4 సిద్ధంగా ఉండాలమ్మా. వాళ్ళు కూడా స్నానాది కార్యక్రమాలు ముగించుకుని 4 సిద్ధంగా ఉండాలి. ఒకసారి మధ్యలో సంకల్పం చేసిన తర్వాత లేవకుండా పారాయణ
పూర్తయ్యే వరకు కూర్చోవాలి. పర్వాలేదు, వాళ్ళు ఉన్న దగ్గరే కాబట్టి ఆ ఏర్పాట్లు ముందుగానే చేసుకుని ఒక మెంటల్ గా ఫిక్స్ అయిపోవాలి, ఒక 3 గంటలు అని చెప్పి. అవునమ్మా, అవును. ఆ తర్వాత వాళ్ళకు కూడా ఈ ప్రసాదం శ్రీచక్రం గాజులవి కూడా పంపించడం జరుగుతాయమ్మా. పంపుతారమ్మా? కాకపోతే వారికి ఒక 10 రోజుల్లో లోకల్లో వాళ్ళకి, ఓవర్సీస్ లో ఉన్న వాళ్ళకి ఇంకొంచెం లేటుగా, ఒక 2 వారాల్లో. ఎందుకంటే ఇప్పుడు యుద్ధం ఇవన్నీ ఉన్నాయి కదమ్మా, కానీ పంపించడం జరుగుతుంది అబ్రాడ్ నుంచి, మనకి యుఎస్ నుంచి కానీ వేరే వేరే ప్రాంతాల నుంచి అటెండ్ అయిన వాళ్ళకి కూడా ఆ ప్రసాదం అందించాలనే సంకల్పం. ఈ యుద్ధ వాతావరణంలో కొంచెం ఇబ్బంది ఉండొచ్చు కానీ పంపిస్తాం. మిగిలిన వాళ్ళకి మాత్రం ఒక 10-15 రోజుల వ్యవధిలో చేరుతుంది. ఖచ్చితంగా అందరికి ప్రసాదం అయితే అందుతుంది. అయితే ఇప్పుడు ఆన్లైన్ లో కూడా యథావిధిగా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. అప్పుడు ఒక్కలైనా ఎంతమంది అయినా చేసుకోవచ్చు, వాళ్ళ ఇష్టమే, వాళ్ళ ఇష్టం అమ్మా. ఇప్పుడు అక్కడ కూడా ఒకటే రూల్, ఒక రిజిస్ట్రేషన్ కి ఒకళ్ళే చదవాలి. ఇప్పుడు ఇద్దరు కూర్చుని చదువుతామంటే కాదు, ఎందుకంటే మనకి న్యాయమైన భగవంతుడి గురించి సేవ కదా. అందుకని మీకు మీరు జెన్యున్ గా ఉండండి అంతే. ఒక్క రిజిస్ట్రేషన్ కి ఒకళ్ళే పారాయణ చేయాలి. దంపతులు చేసుకోవాలంటే దంపతులు ఇద్దరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అలా చక్కగా ఇంటి దగ్గరే కూర్చుంటే దంపతులు కూడా చేసుకోవచ్చు. అలా కూడా చేసుకోవచ్చు ఇంట్లోనే చక్కగా వాళ్ళ పూజా మందిరం దగ్గరే కూర్చుని చేసుకోవచ్చు. ఇలా కూడా అవకాశం. అవును, మరి ఇదైతే చాలా మంచి అవకాశం అమ్మా రాలేని వాళ్ళు కానీ వస్తే మాత్రం చాలా మంచిదమ్మా. ఇది పెట్టాం కదా అని రాకడం మానేకండి. వచ్చిందే అంతే. నాతో కలిపి కూర్చుని చేసిన ఫలితం అది. అంటే ప్రత్యక్షంగా మీరు నేను కలుస్తాం కదమ్మా, కలిసి అవకాశం అనే కాదు, ఆ ప్రత్యక్షంగా ఆ పూజ కానీ వీక్షించడము, చెయ్యడము, మీరు నేను సంకల్పం, నేను చెప్పే పదాలు పలకడము, ప్రత్యక్షంగా అవన్నీ వేరు కదా. వచ్చేవాళ్ళు తప్పకుండా వచ్చి తీరండి. రాలేము అని ఏదన్నా చాలా కూడని పరిస్థితి ఉన్న వాళ్ళు మాత్రం ఆన్లైన్లో అటెండ్ అవ్వండి. ఇంకా దూర ప్రాంతాల వాళ్ళు ఖచ్చితంగా ఆన్లైన్లో అటెండ్ అవ్వాలి. ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తే ఒక క్లారిటీ వస్తుంది కార్యక్రమం నిర్వహణకు కూడా. ఎక్కువ వ్యవధి లేదు కాబట్టి 4వ తారీఖు వరకు రిజిస్ట్రేషన్ అంటున్నాం, కానీ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ మాత్రం 3వ తారీఖు వరకే అమ్మా. ఎందుకంటే మళ్ళీ వీళ్ళని గ్రూప్ చేయాలి, వీళ్ళకి లింక్ షేర్ చేయాలి, ఇదంతా ప్రాసెస్ ఉంటుంది కాబట్టి 3వ తారీఖు వరకే ఆన్లైన్ రిజిస్ట్రేషన్. రైట్. ఇవేనమ్మా సందేహాలు, అంటే అడిగే ఖచ్చితంగా చెప్పాలమ్మా. మీరు కాల్ చేసి, మీ స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కాల్ చేసి మేము ఆన్లైన్ లో పారాయణ రిజిస్ట్రేషన్ చేసుకున్నామని చెప్పండి, అవుతాము అని చెప్పాలి. ఇది ఒక అవకాశమే నిజంగా. ఒకవేళ ఇబ్బంది అనుకునే వాళ్ళు ఈ విధంగా పార్టిసిపేట్. కానీ ఎంతైనా ప్రత్యక్షంగా వచ్చి చేయటం అనేది అది దివ్యమైన అనుభూతి. అది అందరికి కావాలనే కోరుకుంటారు. ఎందుకంటే అనౌన్స్ చేయగానే ఎంత మంది ముందుకు వచ్చారో మనకి తెలుసు. రావటం కానీ ఏంటంటే అమ్మా, చాలా మంది విమర్శలు కూడా ఎదుర్కొన్నాం దీని మీద. అవునా? ఎందుకంటే కొంచెం రుసుము పెట్టాం కదమ్మా. మేము అక్కడ అందరికీ ఇచ్చే సదుపాయాలు, భోజన ఏర్పాట్లు, పూజాది కార్యక్రమాలు, లోక కళ్యాణార్థం చేస్తున్నప్పుడు ఇప్పుడు గుడికి వెళ్తారమ్మా, తృణమో పణమో సమర్పిస్తారు కదా, గోత్రనామాలు చేసుకుంటారు, ఒక 50 100 పెట్టి టికెట్ కొంటారు కదా. అలాంటి కార్యక్రమమే ఈ ఆశ్రమాల నుంచి, పీఠాల నుంచి కూడా జరుగుతున్నాయమ్మా. ఇవి ధర్మ ప్రచారంలో భాగంగా జరుగుతున్నవి. ఎంతో సమయాన్ని వెచ్చించాలి, ఆర్థికంగాను వెచ్చించాలి. నిజం. ఎందుకంటే మన పీఠము తరపున ఎంత చేయగలిగితే అంత చేస్తాను. అది దాటి వెళుతున్నప్పుడు అందరి సహాయం కలుపుకుని చేస్తాం. ఎందుకంటే ద్రవ్యశుద్ధి చాలా అవసరం అమ్మా. సంపాదించిన సంపాదనకి ద్రవ్యశుద్ధి ధర్మ కార్యాల ద్వారా అవుతుంది. అందులో భాగం ఇవన్నీ. శక్తి కొలది ఇంకా అమ్మవారే ఇస్తుంది ఖచ్చితంగా, మనం ఒక ఇదిగా ఉంటే కనుక. భగవంతుడికి ఇచ్చింది వృధా పోదమ్మా. పోదు, ఖచ్చితంగా రెట్టింపిస్తుంది మనకి. అది మాత్రం నిజం, అనుభూతి చెందిన వాళ్ళం కాదు. కానీ చాలా సంతోషం అమ్మ, మేము ఎదురు చూస్తున్నాం ఎప్పుడెప్పుడని కార్యక్రమం. త్వరగా ఈ వీడియో కూడా అందరికీ చేరితే గనక వాళ్ళకి అర్థమవుతుంది, ఒక క్లారిటీ వస్తుంది. 3 రోజులే టైం ఉంది, ఎక్కువ టైం కూడా లేదు కాబట్టి. అమ్మ ఇంకొక ప్రశ్న అడిగారు, కింద కూర్చోవడానికి కాస్త ఇబ్బందిగా ఉంటుంది మాకు. ఎందుకంటే ఎంత కాదన్నా ఒక 2-3 గంటలు అయితే ఖచ్చితంగా పడుతుంది కదండి. ఆ 3 గంటలు కూర్చోవడానికి ఇబ్బంది అవుతుంది. మరి సీటింగ్ విషయంలో ఇంకా ఏదైనా మాకు కుర్చీలో వేస్తాం, ఎవరు కింద కూర్చోక్కర్లా. అవునా? ప్రతి ఒక్కరు కుర్చీలో అలా కూర్చొని పారాయణ చేయొచ్చమ్మా? చేయొచ్చమ్మా. పూజాది కార్యక్రమాలు ఒళ్ళో పెట్టుకుని చేయకూడదు, కానీ పారాయణ చేయవచ్చు. ఎందుకంటే కుర్చీలో కూర్చుంటే కరెక్ట్ గా ఎదురుగుండా అమ్మవారి కూర్చుని పారాయణ చేస్తాం కదా. అందరికి కుర్చీలు ఏర్పాటు ఉంటుంది. పర్వాలేదు ఆ విషయంలో. అంటే కొంచెం పెద్దవాళ్ళు ఉన్నవాళ్ళు, పెద్దవాళ్ళనే కాదు, ఆఖరికి 16 సంవత్సరాల పిల్లలు వచ్చినా కుర్చీలో కూర్చొని చేసుకోవచ్చు అంటారు. పర్వాలేదు. ఇంకా మీ దగ్గర ఏదైనా ఆసనాలు ఉంటే తెచ్చుకుని దాంట్లో వేసుకుని చేసుకోండి. అమ్మ అందరూ లలిత పారాయణ అవి తెచ్చుకోవాలమ్మా? పుస్తకం తెచ్చుకోవాలమ్మా. అందులో సహస్రనామం, ఉత్తర పీఠిక ఉంటాయి. పూర్వ పీఠిక కూడా చదువుతాం కాబట్టి నేను పంపించిన స్క్రిప్ట్ ఆల్రెడీ గ్రూప్స్ లో షేర్ చేశాను.
అయితే వేరే వేరే యాప్స్ కి రీడైరెక్ట్ అవుతోందని ఎవరో కంప్లైంట్ చేశారు. ఏం అవ్వడం లేదమ్మా, మీరు సరిగ్గా ఓపెన్ చేయండి. ఆ రోజు మీ ఫోన్లు సైలెంట్ లో పెట్టుకుని ఫోన్ లో చూసి కూడా చదవచ్చు. నేను 3 పంపించాను, పూర్వపీఠిక, ఉత్తరపీఠిక, అలాగే సహస్రనామం 3 పంపించాను. 3 పంపించాను. ఇప్పుడు కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళకి కూడా నేను మళ్ళీ షేర్ చేస్తూనే అప్లోడ్ చేస్తూ ఉంటాను. ప్రోగ్రామ్ ముందు రోజు వరకు కూడా మీకు వస్తూనే ఉంటాను. ఇంకా ఆ రోజు ఉదయం వరకు కూడా పంపుతారు కాబట్టి. కానీ ఖచ్చితంగా 4వ తారీఖమ్మ మధ్యాహ్నం వరకు క్లోజ్. ఆ తర్వాత నుంచి కావు, మీరు చేయాలనుకున్న అవ్వు. అప్పటితో సమయం క్లోజ్ అయిపోతుంది. మధ్యాహ్నం కల్లా ఆఖరి అయిపోతుంది. నాకు తెలిసి 2-2:30 వరకు పూర్తయిపోతుంది. అమ్మవారి అనుగ్రహం ఇలా కార్యక్రమం ఏర్పాటు అవ్వటం మీరు అంగీకరించారు. ఎంతమంది చూడమ్మా, అసలు ఒక 10 మంది చదివితేనే శబ్ద తరంగాలు ఎలా ఉంటాయి, అలాంటిది ఇన్ని వేల మంది, దాదాపు 1500 నుంచి 2000 మంది ఆ ప్రాంగణంలో కూర్చుని చదువుతూ ఉంటే అసలు ఎంత దివ్యానుభూతి కదా, ఎంత బాగుంటుందో. ఆ తర్వాత ఆఖరిలో అమ్మవారికి మణిదీప హారతి ఉంది. అందరూ మణిదీప వర్ణన చదువుతూ ఉంటే అమ్మవారికి హారతి ఇస్తుంది. చాలా బాగుంటుంది. అది ఖచ్చితంగా చూడాల్సిందే, ఎదురు చూస్తున్నాము. చాలా సంతోషం. ఈ పుస్తకాలతో పాటు మణిదీప వర్ణన కూడా తెచ్చుకోండి మీతో పాటు. మనకు సహజంగా అందులో ఉంటాయి కదమ్మా అన్ని. ఒకవేళ లేదు అనుకున్న వాళ్ళు ముందుగానే సిద్ధపరచుకోండి. మణిదీప వర్ణన కూడా తెచ్చుకోండి. అమ్మవారికి ఆ రోజు మణిదీప హారతిని ప్రత్యేకంగా ఇస్తాం. చాలా సంతోషం అమ్మా, ఎదురు చూస్తున్నాం. ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే మళ్ళీ మీ ముందుకు తీసుకొస్తాం. తప్పకుండా తల్లి, మళ్ళీ కలుస్తాను. శ్రీమాత్రే నమః.